రేపు మంగళవారం రోజున వేప చెట్టు దగ్గర ఇది పడేయండి. 2 నిమిషాల్లో మీ దరిద్రం అంతా కూడా పోతుంది, డబ్బు దూసుకొస్తుంది, కోట్ల వర్షం కురుస్తుంది. అలానే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందన్నమాట. కాబట్టి ఏంటంటేనండి, మంగళవారం పూట వేప చెట్టు దగ్గర ఇది అంటే పడేయటం వల్ల చాలా మంచి రిజల్ట్ ఉంటుందని చెప్పొచ్చు. వేప చెట్టు అనేది దేవతా వృక్షంగా పరిగణిస్తారు కాబట్టి వేప చెట్టు దగ్గర ఇది పడేయటం వల్ల మనకు అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని పురాణాలే చెబుతున్నాయన్నమాట. అలానే వేప చెట్టు అనేది చాలా పవర్ఫుల్ చెట్టు అండి. అలానే మనకేంటంటే కనుక వేప చెట్టు అంటే ఒక వృక్షంగా అలానే కాకుండా ఏంటంటే కనుక అది మనకు నీడనిస్తుంది, అలానే కాకుండా గాలినిస్తుంది. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే చాలా పవిత్రమైన చెట్టుగా పరిగణిస్తారు కాబట్టి వేప చెట్టు దగ్గర ఇది పడేయటం వల్ల మనసుడి తిరిగిపోతుంది, మనం పట్టిందల్లా బంగారం అవుతుంది, అద్భుతమైన ఫలితాలతో మన జీవితం మారిపోయి మనకంతా కూడా మంచి జరుగుతుందని చెప్పొచ్చు. కాబట్టి మీరేంటంటే కనుక రేపు మంగళవారం అంటే మర్చిపోకుండా వేప చెట్టు దగ్గర ఇది పడేసుకోండి. ఇలా చేసుకోవటం వల్ల సర్వ దరిద్రాల నుంచి మనం బయటపడటంతో పాటు మనకుండే కొన్ని రకాల ఇబ్బందులను కూడా మనం పోగొట్టుకోగలుగుతామన్నమాట. అసలు ఈ పరిహారాన్ని ఎలా చేయాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని చివరి వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే మంగళవారం పూట అండి మనం ఏంటంటే కొన్ని నియమాలను ఖచ్చితంగా ఆచరించాలి. మంగళవారం పూట మనమండి మన ఇంట్లో నుంచి ముఖ్యంగా పాలు పెరుగు ఎవరికి ఇవ్వకూడదు. శుక్రవారం అయితే ఎలాగైతే పాలు పెరుగు ఎవరికి ఇవ్వకుండా మనము అంటే జాగ్రత్త పడతామో అలా మన ఇంట్లో నుంచి పాలు పెరుగు ఇవ్వకూడదు. పెరుగు ఏంటంటే కనుకనండి ఎలాగైతే ఎదుగుతుందో అంటే మనము పెరుగు తోడు పెడితే ఎలాగైతే ఎదుగుతుందో మన యొక్క సంపాదన కూడా అలాగే ఎదుగుతూ ఉంటుందని చెప్పొచ్చు. కాబట్టి పెరుగు మన ఇంటి నుంచి ఎవరింటికి మంగళవారం పూట ఇవ్వకూడదు. పాలు పెరుగు లక్ష్మీకారకం కాబట్టి మనం ఏంటంటే కనుక ఈ యొక్క వస్తువులని మన ఇంటి నుంచి వేరే వాళ్ళ ఇంటికి ఇవ్వకూడదు అనమాట. అలానే ఇంకొకటి ఏంటంటే కనుక మంగళవారం అండి ఎర్రటి వస్త్రాలను ధరించకూడదు. ఎర్రటి వస్త్రాలను ధరించడం నిషేధం అనమాట. మనం ఏదైనా ముఖ్యమైన పనుల కోసం వెళ్తాం, అలానే కాకుండా మంచి పనుల కోసం వెళ్తూ ఉంటాం కదా, అలా వెళ్ళేటప్పుడు మీరు ఎప్పుడు కూడండి ఈ యొక్క వస్త్రాలను అయితే ధరించకండి. ఎర్రటి వస్త్రాలు మంగళవారం అంటే మనకు కలిసి రాదు, అవి ధరించకూడదని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. అలానే కాకుండా ఈ ఎర్రటి వస్త్రాలు ధరించి మనం పనుల కోసం వెళ్తే ఆ పనులన్నీ కూడా బురదలో పోసిన పన్నీరు లాగా మారిపోతాయి. ఆ పనులు ఏంటంటే కనుక సక్సెస్ నివ్వవు. కాబట్టి మీరేంటంటే ఈ వస్త్రాలకు దూరంగా ఉండండి మంగళవారం. ఇక అలానే కాకుండా మంగళవారం ఏంటంటే కనుక ఎర్రపప్పును తినటం, టమాటాలను అంటే కోసి వండుకోవటం ఇలాంటివి చేయకూడదు. ఇవే కూడా నిషేధిస్తారు కాబట్టి వీటికి కూడా దూరంగా ఉండండి. మంగళవారం ఏంటంటే కనుకనండి ఆవుకు ఆహారం పెట్టండి. ఆవుకు ఆహారం పెడితే చాలా మంచిది. నార్మల్గా మన ఇంటికి అంటే మన పల్లెల్లో ఆవులు వచ్చినప్పుడు అలానే కాకుండా ఆవు మన ఇంటికి వచ్చినప్పుడు మనం ఏదైనా సరే పెట్టి పంపించాలి. లేదంటే దారిలో వెళుతుంటే మనకు ఆవులు ఎదురొస్తూ ఉంటాయి, అలా ఎదురొస్తే చాలా మంచిది. అలానే కాకుండా ఆవు ఎదురొస్తే టక్కునని మీ మనసులో అమ్మ నమస్కారం అని చెప్పుకుండా అయిపోతుందన్నమాట. అలా కూడా మీకు ఫలితం వస్తుంది. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక మంగళవారం పూట వేప చెట్టు దగ్గర ఇది పడేయాలి. మనం ఏంటంటేనండి మనకు అస్సలు కూడా ఎదుగుదల అనేది ఉండదన్నమాట. మన ఎదుగుదల అనేది చాలా ఆగిపోతూ ఉంటుంది. మనం లైఫ్లో ఎదగలేకపోతున్నామని చాలా బాధపడిపోతూ ఉంటాం కదండి. కాబట్టి అలాంటి వాళ్ళు లైఫ్లో ఎదగాలి, చక్కగా ఉండాలి, మంచి అభివృద్ధిని చూడాలి, చాలా వరకు కూడా ఏంటంటే కనుక ప్రతి పనిలో విజయాన్ని సాధించాలి, సక్సెస్ని చూడాలి, అందరిలాగా మేము కూడా ఉండాలి, అలానే ఏంటంటే కనుక అందరిలాగా మేము కూడా ఏంటంటే కనుక అంచలంచలు ఎదగాలి అని కోరుకుంటూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు మంగళవారం పూట ఇప్పుడు చెప్పే చిన్న పరిహారం చేసేసుకోండి, సరిపోతుంది. ఇరుగువారు ఎదుగుతున్నారు, పొరుగువారు అంటే ఎదుగుతున్నారు, మేము ఎదగలేకపోతున్నాము, ఎందుకలా, మాకెందుకు ఇలా జరుగుతుంది, మాకెందుకు దైవానుగ్రహం కలగటం లేదు, దేవుడు మమ్మల్ని ఎందుకు కరుణించడం లేదని కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే మనం బాధపడిపోతూ ఉంటాం కదా. అలాంటి వాళ్ళు ఈ పనిని చేయటం వల్ల ఖచ్చితంగా వారిలో మార్పు ఉంటుంది, ఎదుగుదల ఉంటుంది, సంపాదన పెరుగుతుంది, చక్కటి అభివృద్ధి ఐశ్వర్యం లభిస్తుంది. అలానే కాకుండా ఏంటంటే ఇంట్లో ధనవర్షం కురుస్తుంది, అంటే కోట్ల సంపాదన మీ సొంతం అవుతుందన్నమాట. మనం ఏంటంటేనండి మంగళవారం పూట ఇలా వేప చెట్టు దగ్గర ఇది పడేయటం వల్ల అనంత సంపదను మనం పొందే అవకాశం ఉంటుందన్నమాట. వేప చెట్టుకు అంతటి శక్తి ఉంటుంది. వేప చెట్టు ఒక్కొక్కసారి ఏంటంటే కనుక మనమండి దేవతా వృక్షంగా పరిగణిస్తాం. అంటే నార్మల్గా వేప చెట్టు దగ్గర ఏంటంటే మన ఇష్టదైవాలు అలానే కాకుండా మన కులదేవతలు, గ్రామ దేవతలు కొలువు తీరుతూ ఉంటారు. అలానే వేప చెట్టు దేవతా రూపంగా భావించి మనం ఏంటంటే పూజలు కూడా చేస్తూ ఉంటాం, వేప చెట్టుని తాకుతూ ఉంటాం. వేప చెట్టు అనేది చాలా పవిత్రతను కలిగి ఉంటుంది కాబట్టి వేప చెట్టు దగ్గర చేసే కొన్ని పరిహారాలకు కూడా అంతే శక్తి ఉంటుందని మనకు పురాణాలే చెబుతున్నాయన్నమాట. అందుకే ఈ విధంగా ఏంటంటే ఈ చిన్న పరిహారాన్ని మీరు ఇలా ఆచరించుకోండి. ముందు పరిహారం ఏంటంటే లైఫ్లో ఎదగాలి, సంపాదనను పెంచుకోవాలి, దైవానుగ్రహం కలిగించుకోవాలి, అలానే ఏంటంటే కనుక మంచి మార్పులను మేము చూడాలి, మా జీవితంలో అంటే తిరుగుండకూడదు అనుకునేవారు ఈ మంగళవారం పూట ఈ పనిని చేయండి, సరిపోతుందన్నమాట. చాలా మంచి రిజల్ట్ వస్తుందండి. ఈ పరిహారానికి కావాల్సింది పెద్దగా ఏమీ లేదండి. యాలకాయలు ఉంటాయి కదా, యాలకులు అందరి ఇళ్లలో ఉంటాయండి. యాలకులను తీసుకోండి. యాలకులు అంటే కనుక మీరు గుర్తు పెట్టుకోండి, 2 తీసుకోండి, ఎక్కువ కూడా అవసరం లేదనమాట. యాలకులు కూడా కొన్నిసార్లు ఏంటంటే కనుక ఎదుగుదలలో తోడ్పడతాయి. మనము అంటే లైఫ్లో ఎదగటానికి అలానే కాకుండా చాలా అద్భుతమైన రిజల్ట్ని చూడటానికి యాలకులు కూడా మనకు ఒక రకంగా చెప్పాలంటే మనకు అంటే సపోర్ట్ చేస్తాయి. అవి చక్కగా ఏంటంటే మన అభివృద్ధికి తోడ్పడతాయి, మనం ఎదిగేలాగా
చేయడానికి కూడా ఈ యాలకులు అంటే మనకు పని చేస్తాయని చెప్పొచ్చు. కాబట్టి 2 యాలకులు అండి, ఎక్కువగా కూడా అవసరం లేదనమాట. 2 యాలకులు కానీ వాటిని మనం తీసుకునేటప్పుడు చిల్లు అలానే కాకుండా పుచ్చిపోయి ఇలా కొంచెం డ్యామేజ్ అయ్యి ఉండకూడదు. అవి నిగనిగలాడుతూ 2 యాలకులు చక్కగా ఉండాలండి. అలా తీసుకున్న తర్వాత మీరు వేప చెట్టు దగ్గరికి వెళ్ళండి. మీ ఇంటి దగ్గర ఉండే వేప చెట్టు కావచ్చు, మీకు దూరంగా ఉండే వేప చెట్టు ఎక్కడైనా పర్వాలేదండి, అక్కడికి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత 2 యాలకాయలను తీసుకొని మీరేంటంటే కనుక చేతిలో పట్టుకోండి, పిడికిలు బిగించి మీరేంటంటే కనుక మీ మెదగాలి ఇలా మీరు సంకల్పం చెప్పుకోండి మీకు తోచినట్టు. అలా సంకల్పం చెప్పుకున్న తర్వాత ఏంటంటే వేప చెట్టుని అరిచేతితో తాకేసి ఆ తర్వాత వేప చెట్టు చుట్టూ 3 లేదా 5 ప్రదక్షిణ చేసేసి నమస్కారం చేసుకుని అవసరం కోసం చేస్తున్నామని చెప్పుకొని ఆ తర్వాత ఆ యాలక్కాయలను అక్కడ పడేయండి. ఇలా పడేసి ఏంటంటే వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి. మనం సంకల్పం ఎందుకు చెప్పాలంటే కనుక అంటే దేవతా వృక్షం కదండి, పచ్చని మొక్క కదా. కాబట్టి ఏంటంటే ఈ పచ్చని చెట్ల దగ్గర మనము పరిహారం చేసేటప్పుడు సంకల్పం చెప్పుకుంటే చాలా మంచిది, అద్భుతమైన ఫలితం వస్తుంది. అదే ఒకవేళ మనం పరిహారం చేసేటప్పుడు సంకల్పం చెప్పుకోకుండా చేస్తే మనకు పెద్దగా ఫలితం అనేది రాదండి. కాబట్టి మనము ఫలితం పొందాలన్నా అలానే కాకుండా అద్భుతమైన రిజల్ట్ రావాలన్నా మనం సంకల్పం చెప్పుకుంటే మన సంకల్పాన్ని ఆ యొక్క వృక్షము స్వీకరిస్తుంది. ఇదేంటంటే మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది. అంటే స్వీకరిస్తుంది కాబట్టి మన యొక్క పరిహారాన్ని ఆ యొక్క వృక్షము సిద్ధింపబడేలాగా చేస్తుందన్నమాట. ఇలా ఎదుగుదల బాగుంటుంది. అలానే కాకుండా 1-2 మంగళవారాల పాటు చేయండి. యాలకులే కదా అనుకోకండి, యాలకులు కూడా అద్భుతాన్ని సృష్టిస్తాయి, చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడతాయి, మన జీవితాన్ని మార్చేసి మనకంతా కూడా మంచి జరిగేలాగా చేస్తాయండి. యాలకులతో మనము ఇలా పరిహారం చేయటం వల్ల అయితే మంచి రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. యాలకులే కదా అనుకుంటాం కానీ యాలకులు అంటే ప్రకృతి నుంచి లభిస్తాయి కాబట్టి వీటికి ప్రకృతి అనుగ్రహం ఉంటుంది. వేప చెట్టు కూడా ప్రకృతి నుంచి మనకు లభిస్తుంది కదా. అలా ఇవన్నీ కూడా ఏంటంటే కనుక జత కలిపి మనకు చక్కటి అంటే లాభాలు కలగటానికి, మనకు చక్కటి అభివృద్ధి ఉండటానికి ఉపయోగపడే పరిహారం కాబట్టి ఈ పనిని చేయండి. 2 నిమిషాల్లో మన సుడి తిరిగిపోతుంది. 1-2-3 మంగళవారాలు చేయండి. ఒక వారానికే అంత ఫలితం అయితే మనకు రాకపోవచ్చు. కాబట్టి 1-2 అంటే 3 మంగళవారాలు చేసుకోండి. వెంటనే మీరు రిజల్ట్ చూస్తారు. రిజల్ట్ చూసి మీరు ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు. కాబట్టి ఇది మొదటి పరిహారం. ఇది చేయటం వల్ల మీ సుడి తిరిగిపోయి మీకంతా కూడా మంచి జరుగుతుందన్నమాట. ఇక ఆ తర్వాత వచ్చేసి ఇంకొక పరిహారం. ఈ పరిహారం ఏంటంటే కనుక మన జీవితంలో ఉండే దరిద్రాన్ని తొలగించుకోవడానికి, ఇబ్బందుల నుంచి మనం బయటపడటానికి, అలానే కాకుండా ఏంటంటే కనుక మనకు ఇబ్బంది అనేది లేకుండా చేసుకోవడానికి ఉపయోగపడే పరిహారం అన్నమాట. ఈ పరిహారం కూడా మనకు చక్కగా ఉపయోగపడుతుంది, చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుందండి. అందుకే దీన్ని కూడా మీరు ఈ విధంగా ఆచరించండి. మనం ఏంటంటే వేప చెట్టు దగ్గరే చేయాలండి ఈ పరిహారం కూడా. అలా వేప చెట్టు దగ్గర చేయటం వల్ల మంచి రిజల్ట్ అయితే వస్తుందన్నమాట. మన జీవితంలో మనకి ఎన్నో కష్టాలు ఉంటాయండి, ఎన్నో దుఃఖాలు, దరిద్రాలు ఇలా మనం అనుభవిస్తూనే ఉంటామన్నమాట. ఎప్పుడు చూసిన లైఫ్లో ఏదో ఒక రకంగా సమస్య వస్తూనే ఉంటుంది. ఒకటి పోగానే ఇంకొకటి మనని పట్టి పీడిస్తూనే ఉంటుంది కదా. కొన్నిసార్లు ఏంటంటే ధనానికి సంబంధించింది కావచ్చు, కొన్నిసార్లు ఏంటంటే జీవితం అంటే మన లైఫ్లో మనకు కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి, భార్యాభర్తల మధ్య విభేదాలు ఉంటాయి, మనకి అంటే అనారోగ్య సమస్యలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, ఇలా అనేకంగా ఉంటూ ఉంటాయి కదా. అలాంటి వాటి నుంచి మీరు బయటపడాలంటే ఈ పనిని చేయండి. ముఖ్యంగా ఏంటంటే కనుక చిన్న చిన్న అనారోగ్య సమస్యలను తొలగించుకోవడానికైతే ఈ పరిహారం చక్కగా ఉపయోగపడుతుందండి. చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుందని చెప్పొచ్చు. కాబట్టి మీరు ఏం చేయండి అంటే కనుకనండి, ఇలా మంగళవారం పూట మీకుండే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అంటే కనుక చాలామంది కూడా కొన్ని నమ్ముతారు, కొన్ని నమ్మరు కదా. గాలి ధూళి అలానే కాకుండా జీవితంలో కొన్ని అంటే అప్ డౌన్ ఉన్నాయి, ఎదగలేకపోతున్నాం, ఇబ్బంది చాలా ఉంటూ ఉంటుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక కొంచెం డిప్రెషను, బాధ ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి. చాలా వరకు కూడా మనం ఏంటంటే ఇవి చూస్తూ ఉంటాం, అనుభవిస్తూ ఉంటాం. మన లైఫ్లో మనకేంటంటే కనుక ఇబ్బంది కూడా కలుగుతూ ఉంటుంది. దీనికి ఏదైనా పరిహారం ఉంటే బాగుండు అని అనుకుంటాం కానీ కొంతమందికి తెలియదు, కొంతమంది తెలిసినా కానీ చేసుకోరు కదా. అలాంటి వాళ్ళ పరంగా ఏంటంటే కనుకనండి ఇప్పుడు చెప్పి ఈ పరిహారం ఉపయోగపడుతుంది కాబట్టి ప్రయత్నించండి. ఇప్పుడు మీరేంటంటే కనుక ఏదైనా ఊరికి వెళ్తారండి, అక్కడ పడక మీరేంటంటే అక్కడ నుంచి వచ్చిన తర్వాత అనారోగ్యం అంటే బారిన పడిపోతారు. అలానే కాకుండా ఏంటంటే కనుక మీరు కొంచెం తయారైనా సరే మీకు దిష్టి కొడుతుంది, దోషం ఏర్పడుతుంది. అలానే వచ్చేసి ఏంటంటే దరిద్రాలు మమ్మల్ని పట్టి పీడిస్తాయి. అలానే మీకు ఇలా చిన్నగా గాలి ధూళి ఇలాంటివి ఉన్నాయండి, వాటి నుంచి అయినా సరే మేము బయటపడాలనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు కూడా ఈ పనిని చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి, ఎవరైనా చేయొచ్చండి. ఇది ఆడవారే చేయాలి, మగవాళ్ళు చేయాలి అని ఏమీ లేదు. చిన్న పిల్లల నుంచి మనం పెద్దవారి వరకు ఎవరు చేసుకున్నా కానీ ఫలితాలు ఉంటాయన్నమాట. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక ఈ పరిహారం కోసం మనకు పసుపు రంగులో ఉండే నిమ్మకాయ కావాలి. ఖచ్చితంగా నిమ్మకాయ కావాలండి. నిమ్మకాయని తీసుకోండి. ఇలా తీసుకున్న ఈ నిమ్మకాయని ఏంటంటే కనుక మనము వేప చెట్టు దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా చేసుకోవాలి. అలా చేసుకుంటేనే ఫలితం ఉంటుందన్నమాట. అందుకే మీకుండే ఇబ్బంది కావచ్చు, మీకుండే చిన్న చిన్న
చిన్న అనారోగ్య సమస్యలు కావచ్చు, లేదంటే ఏదైనా దరిద్రం వల్ల మీరు ఇబ్బంది పడిపోతున్నారు, బాధపడుతున్నామంటే, దానివల్ల కూడా మీరు సఫర్ అయిపోతున్నామంటే కనుక ఇలా మీరు ఒక నిమ్మకాయని తీసుకోండి. తీసేసుకున్న తర్వాత వేప చెట్టు దగ్గరికి వెళ్తారు కదా, అలా వెళ్ళిన తర్వాత గుర్తుపెట్టుకోండి, ఎడమ చేతిలో నిమ్మకాయని గట్టిగా పట్టుకోండి. అంటే ఆ నిమ్మకాయ ఏంటంటే కనుక ఇలా మనము ఇలా గట్టిగా పిడికిలి బిగించి పట్టుకోవాలి. ఆ నిమ్మకాయ మనము ఇలా సంకల్పం చెప్పుకోవాలండి, ఇలా గట్టిగా పట్టుకోవాలన్నమాట. నిమ్మకాయ కొంచెం నలగాలి, అలా నలిగేటట్టు మీరు పట్టుకొని సంకల్పం చెప్పుకోండి. అలా చెప్పేసుకున్న తర్వాత ఏంటంటే కనుక మీకుండే అంటే చెడు కావచ్చు, దరిద్రం కావచ్చు, ఏదైనా కావచ్చండి, మీరు ఆ నిమ్మకాయకు మీ బాధ అంతా కూడా చెప్పండి. అలా చెప్పిన తర్వాత తల చుట్టూ గుర్తు పెట్టుకోండి. ఒకటే సైడ్కు అంటే ఇప్పుడు మనం ఎడమ చేతిలో పట్టుకుంటే కుడి సైడ్కు 3 సార్లు తిప్పాలి. అలా తిప్పిన తర్వాత మీరు ఏం చేయండి అంటే కనుక ఆ నిమ్మకాయ ఉంటుంది కదా, ఆ నిమ్మకాయని మీ ఎడమకాలి కింద పెట్టండి. పెట్టేసి అక్కడికక్కడే తొక్కేయండి. తొక్కేసిన తర్వాత ఏంటంటే కనుక మీరు అక్కడ అంటే ఇలా మనసులో అనుకోండి, అంతా పోవాలి, మంచి జరగాలనేసి ఇంకింటికి వచ్చేయండి. చూడండి, మీరే రిజల్ట్ని చూసి ఆశ్చర్యపోతారు. తొక్కడం వల్ల ఏమవుతుందంటే కనుక చెడంతా కూడా మనం అక్కడికక్కడే తొలగించుకున్న వాళ్ళం అవుతాము. ఏదైనా సరే మీపై మీకు తెలియకుండా ఏదైనా అంటే గాలిలాగా సోకింది, మీకు ఇబ్బంది ఉంది, కొంచెం అలా మాకు అయోమయ పరిస్థితి ఉంటుందండి అనుకుంటారు కదా, వితిన్ సెకండ్స్లో రిజల్ట్ వస్తుంది. అంటే 2 నిమిషాల్లో రిజల్ట్ వస్తుంది. అలానే ఏంటంటేనండి మీకు అంటే ఎవరో ఏదో చేయించారు ఇలా అనుకునేవారు మాత్రం కనీసం 5 మంగళవారాలు చేయాలి. గాలి ధూళి ఉన్నవాళ్ళు అంతే వితిన్ సెకండ్స్లోనే రిజల్ట్ వస్తుంది. కానీ కొంచెం ఏంటంటే కనుక పరిహారం మనకు 100% అయితే ఫలితం రాదు, ఒక 90% వస్తుందన్నమాట. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక 1, 2, 3 మంగళవారాలు చేయండి. మనం చేసిన వెంటనే మనకు అర్థమైపోతుంది, తెలిసిపోతుంది. కాకపోతే 1, 2, 3 మంగళవారాలు చేయటం వల్ల ఇంకా మంచి ఫలితాన్ని అయితే పొందే అవకాశం ఉంటుంది. నిమ్మకాయకు అతీత శక్తి ఉంటుంది. నిమ్మకాయ మనం చెప్పే అంటే మాటలు కావచ్చు, మనం చెప్పుకునే సంకల్పం కావచ్చు, అది తీసేసుకుంటుంది. అలా తీసేసుకున్న ఈ నిమ్మకాయ ఏంటంటే కనుక రండి తల చుట్టూదా తిప్పేటప్పుడు మనలో మనకు తెలియని కొన్ని కారాత్మక శక్తులు అనేవి ఉంటూ ఉంటాయి. ప్రతి ఒక్కరి దగ్గర ఉంటాయి. కొంతమంది ఏంటంటే కనుక వీక్ అయినప్పుడు అవి బయటపడతాయి, కొంతమంది బలంగా ఉన్నప్పుడు అవి ఏమో కనిపించవు, కానీ ప్రతి ఒక్కరికి ఉంటూనే ఉంటాయన్నమాట. అలాంటి శక్తులను మనం తొలగించుకోవడానికి నిమ్మకాయ పరిహారం ఉపయోగపడుతుంది. అలా కాలు కింద పెట్టి తొక్కినప్పుడు ఏంటంటే కనుక మనలో ఉండే చెడంతా కూడా మనం తొక్కేసినట్టు, మనలో ఉండే అంటే నెగిటివిటీ మొత్తం కూడా మనం తొక్కేసినట్టు అన్నమాట. అలా తొక్కేసుకొని మొత్తం పోవాలి. ఇలా సంకల్పం చెప్పేసుకొని ఇక మనం ఇంటికి వచ్చేసి కాళ్ళు చేతులు శుభ్రం చేసేసుకుంటే సరిపోతుందండి. మంచి రిజల్ట్ని అయితే పొందుతాము. మంగళవారం పూట ఇలాంటి చిన్న చిన్న నియమాలను ఆచరించడం వల్ల మన జీవితం మారిపోతుంది, మనకంతా కూడా మంచి జరుగుతుంది. అలానే దేవతల యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే మంగళవారం పూట ఇలాంటి పరిహారాలు చేసేటప్పుడు ఖచ్చితంగా ఏంటంటే కనుక రండి నమ్మకం ఉండాలి, స్నాన కార్యక్రమాలు చేసుకోవాలి. తల స్నానం చేయాలని రూల్ ఏమీ లేదు, కానీ ఒంటి స్నానం చేసుకుని చేస్తే ఇంకా మంచిదనమాట. రెట్టింపు ఫలితం పొందే అవకాశం ఉంటుంది. కొంతమంది ఏంటంటే స్నానం చేయకుండా చేస్తారు కదా పరిహారాలు, అలాంటి వాళ్లకు పెద్దగా పని చేయదని చెప్పొచ్చు. ఈ 2 కలిపి ఒకటేసారి చేసుకోవచ్చండి అంటే కనుక చేయొచ్చండి, ఏం కాదు. అలా కూడా ఫలితం వస్తుందన్నమాట. అంటే ముందు యాలకులు పడేసుకున్న తర్వాత రెండోది నిమ్మకాయది చేసుకోండి, అలా మీకు ఫలితం వస్తుంది. అలా ఏంటంటే కనుక 2 ఒకటేసారి కాకుండా కొంచెం యాలకులను ఒక సైడ్కు పడేయండి, నిమ్మకాయతో ఇంకొక సైడ్కు పరిహారం చేయండి. 2 ఒకే చోట కాకుండా కొంచెం దూరంగా చేసేసుకుంటే సరిపోతుందన్నమాట. అంటే పక్కన ఇలా చేసేసుకోవటం వల్ల ఫలితం అయితే మీరు పొందుతారని చెప్పొచ్చు. కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో చేసుకోండి, ఫలితం పొందండి. మీకుండే ఇబ్బంది అంతా కూడా చక్కగా తొలగించుకోండి.